హాయ్ గాయ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి. మా అబ్బాయి బర్త్డే కదండి, నిన్న సైకిల్ కొనిద్దామని వెళ్తున్నాము. అయితే కేక్ కటింగ్ చేస్తాం, బర్త్డే చేద్దామంటే వద్దు డాడీ, నాకు సైకిల్ కావాలి, అందరూ సైకిల్ దొక్కుతున్నారు కానీ నాకు కూడా సైకిల్ కావాలంటే సరే అని బర్త్డే ఆఫ్ చేసి ఇక సైకిల్ కొందామని భద్రాచలం వెళ్తున్నామండి. భద్రాచలం షాపింగ్ కూడా అట్నే చిన్న చిన్న షాపింగ్ చేద్దామని వెళ్తాను అండి. ఇప్పుడు మా బ్రిడ్జి చూపిస్తాను చూడండి. సారపాకుకు భద్రాచలానికి మధ్యలో ఉంటుందండి బ్రిడ్జి ఉంటుందండి. ఈ మధ్యలో వర్షాలకు గోదావరి కూడా చాలా వరకు పెరిగింది. గోదావరి కూడా చూపిస్తాను చూడండి. ఇదేనండి గోదావరి, చూడండి ఎట్ట పెరుగుతుంది, ఇంకా పెరుగుద్దంట. మా బ్రిడ్జి ఇదేనండి. ఇప్పుడు మేము భద్రాచలం వెళ్తున్నాం. మా ఆవిడకి సైకిల్ కొంటాను అని ఎంత ఆనందంగా ఉన్నారంటే మా ఇద్దరు. చిన్న ఆవిడకి కూడా సైకిల్ కావాలంట. అన్నయ్యకి కొనితే నాకు కొనియాలని ముందే అంటున్నాడు. మొత్తం గోదావరి అయితే ఫుల్ వస్తుంది, ఇంకా పెరుగుద్దంట. భద్రాచలం వెళ్తున్నాం ఇప్పుడైతే. దగ్గరికి వచ్చేసినాం. ఎంట్రింగ్లో ఉంటుంది చూడండి సైకిల్ షాపు, అక్కడే తీసుకున్నాం సైకిల్. ఇది మొత్తం భద్రాచలం పార్కు. భద్రాచలం పార్క్ అండి, ఫస్ట్ స్టార్టింగ్లో ఉంటుంది. ఎప్పుడైనా వస్తే మీరు కూడా రండి. పార్క్ అయితే చాలా బాగున్నది. మేమైతే వారానికి ఒకసారి వెళ్తూనే ఉంటాం పార్క్కి. ఇదిగోండి సైకిల్ షాప్కి వచ్చేసినాం. మా వాడు ఈ సైకిల్ కావాలి ఆ సైకిల్ కావాలని ఇద్దరు చికా చేస్తున్నారు. చిన్నవి తీసుకుంటారా అంటే వద్దంటున్నాడు. మా వాడు ఇద్దరికి పెద్దవి కావాలంట. అక్కడే తగ్గి చూస్తున్నారు, ఎంత చెప్పినా కూడా వినట్లేరు, తోలుతున్నారు. మా చిన్నోడైతే ఆగట్లేదు. అన్నయ్య బర్త్డే అయితే ఆడి బర్త్డే అన్నట్టే అడాబడి చేస్తున్నాడు. ఇదే ఎంట్రింగ్లో ఉంటుంది ఫస్ట్ మనం భద్రాచలంలో. ఇంకా 2 షాపులు ఎతుకుదాం అనుకున్నాం కానీ మాకు ఇక్కడే నచ్చినాయి, అందుకే తీసుకున్నాం. ఇదేనండి సైకిల్ షాపు. ఇంకా ఇంటికి వచ్చి కూడా సైకిల్ దొక్కుతున్నాడు మా వాడైతే, మా పెద్ద అబ్బాయి. ఇంకా నాకు కూడా షాపింగ్ చేద్దామని ఇక షాపింగ్కి వెళ్ళాము. ఇక్కడ మా భద్రాచలం మార్కెట్లో వెళ్ళామండి. ఆ షాప్లో అయితే అన్నీ ఉంటాయండి, చాలా చాలా ఐటమ్స్ ఉంటాయి. మనం డబ్బులు ఉండాలో సరే ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు. ఇది సబ్బు డబ్బా అంట, కొత్త మోడల్. మా వాళ్ళకి నచ్చింది, మా ఆయనకు నచ్చింది తీసుకున్నాడు. ఇక నేను టిక్టాక్ క్లిప్పులు తీసుకున్నాను. నాకు ఎప్పుడు పోయినా టిక్టాక్ క్లిప్పులే తీసుకుంటే ఎక్కువ. రబ్బర్ బ్యాండ్స్ టిక్టాక్ క్లిప్పులు ఇవే తీసుకుంటా. ఇవి కూడా మోడల్స్ ఉన్నాయి రబ్బర్ బ్యాండ్స్ అయితే. నేనైతే చాలా రకాలు తీసుకున్నాను. చాయ్ గంట కాస్ట్ కూడా 30 రూపీసే. స్పూన్లు అయితే చాలా బాగున్నాయి. నేనైతే ఆన్లైన్లో పెడదాం అనుకున్నా కానీ ఇక్కడ చాలా బాగున్నాయి అని తీసుకున్నాను. 20 రూపాయలేనండి ఇదైతే. చెవులీలు సెట్టు ఇంకా 5-6 రకాలు తీసుకున్నాను. ఇదొక మోడలు, చాలా బాగున్నాయి కమ్మల్స్ అయితే. ఏ వస్తువు అయినా తీసుకోవచ్చండి. మన భద్రాచలం మార్కెట్ ఉంది కదండి, కూరగాయల మార్కెట్, ఆ సందులో ఉందండి షాపు. షాప్ చిన్నదైనా కూడా మన అరువల్ల షాపేనండి. షాప్ చిన్నదైనా కూడా ప్రతి వస్తువు ఉంటుంది, ఒకటి ఉంది ఒకటి లేదని కాదు. ఇవి కూడా రబ్బర్ బ్యాండ్సేనండి. చాలా చాలా బాగున్నాయి, కళ్ళు జిగిన్లం ఉంటాయి అట్లున్నాయి వస్తువులు అయితే అక్కడ. స్పూన్లు చూడండి, ఒక్కొక్కటి 20 రూపాయలు అంట. గ్లాసు 35 రూపీస్. నేనైతే 2 గ్లాసులు 5 స్పూన్లు అట్లా తీసుకున్నాను. బట్టల బ్రష్ మా ఆయనకు గాలని తీసుకున్నాడు. ఈ ఒక మోడల్ టిక్టాక్ క్లిప్పులు, ఇదొక మోడల్ కమ్మలు, అవి కూడా రబ్బర్ బ్యాండ్సే. గ్లాసు చూడండి ఎంత గట్టి ఎంత మందంగా ఉన్నాయో, బరువు కూడా అట్నే ఉన్నాయి కమ్మల్స్. ఇదొక మోడల్ రబ్బర్ బ్యాండ్స్. ఇంకా లేడీస్కి కావాల్సినవి అయితే చాలా ఉంటాయి, రకరకాలు ఉంటాయి. ఇదేదో అంటారండి, నాకు అంత రాదు, పెదవులకై రాస్తారంటాయి. ఇదొక మోడల్ కమ్మలు. ఇంకా లైటర్లు కూడా చాలా రకాలు ఉన్నాయి. పేర్ల దువ్వెన లైటర్ కూడా తీసుకున్నా, చాలా బాగుంది. థ్యాంక్